వాళ్ళ పేరు మీద ఒక చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్ 49. ఆ రికార్డు బ్రేక్ చేసుకునే ఛాన్స్ వాళ్ళకే వచ్చింది. 8 రన్స్ కే 6 వికెట్స్ తీశారు. కానీ ఆ రికార్డు మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. తర్వాత మిల్లర్ అవ్వచ్చు, పోవెల్ ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ తో ఆ రికార్డ్ ని క్రాస్ చేశారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ కెప్టెన్ తప్పు చేసాడే అనిపించింది. ఎందుకంటే పవర్ ప్లే మొత్తం భూవీ ఎజిలివుడ్ తో వేయించాడు. వాళ్ళిద్దరు అప్పటికే 3 వికెట్స్ తీశారు. మిగిలిన 2 ఓవర్లు కూడా వాళ్ళతో కంటిన్యూ చేపిస్తే బాగుండేది అనిపించింది. కానీ తర్వాత రషీక్ ని ముఖ్యంగా రొమారియోని తీసుకొచ్చాడు. రొమారియో అసలే ఫామ్ లో లేడు, చాలా వరస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. అట్లీస్ట్ రొమారియో ప్లేస్ లో కృణాల్ పాండ్యాని తీసుకొచ్చిన ఏదో ఒకటి చేసి వికెట్ తీసి ఆ రికార్డ్ బ్రేక్ చేసేవాడేమో అనిపించింది. వాళ్ళ చేతిలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. పెద్ద ట్రోల్ స్టఫ్ వాళ్ళకి 49 అని. ఇప్పుడు చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చింది. ఆ రూల్ వల్ల ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ వచ్చాడు, అభిషేక్ పోరెల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు, తనే హైయెస్ట్ స్కోర్ కొట్టాడు ఆ టీమ్ కి. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నంత వరకు ఇక 49 అనే రికార్డు ఆర్సీబీకే ఉంటుందేమో అనిపిస్తుంది.